అండి, అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం ఔటర్ రింగ్ గురించి పూర్తిగా వివరిస్తాం. ఔటర్ రింగ్ ఎక్కడెక్కడ వస్తుంది, ఏంటి అలైన్మెంట్ గురించి పూర్తిగా వివరిస్తాం. ఈ ఔటర్ రింగ్ వచ్చేసి 5 జిల్లాల గుండా వెళ్తుందండి. 5 జిల్లాలు, 23 మండలాలు, 121 గ్రామాల గుండా ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ని ఎలా నిర్మిస్తారు ఏంటనేది కూడా వివరిస్తాం. ఈ ఔటర్ రింగ్ వచ్చేసి 140 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ 140 మీటర్లలో 6 లైన్లుగా అమరావతి ఔటర్ రింగ్ ఉంటుంది. 6 లైన్కి 2 వైపులా సర్వీస్ రోడ్లు, 2 అటువైపు ఇటువైపు 2 వైపులా ఉంటాయి. ఈ మొత్తం 8 లైన్లుగా విస్తరిస్తుంది అనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా డీటెయిల్స్ చెప్తాం. ఇది మొత్తం 189.9 కిలోమీటర్లు. మొత్తం ఇక్కడ కంచించర్ల NH65లో స్టార్ట్ అవుతుందండి. NH65 స్టార్ట్ అయితే ఇలా మొన్నలూరు వచ్చేసి మొన్నలూరు నుంచి కృష్ణానది, ఇది 3 కిలోమీటర్స్ బ్రిడ్జ్ వస్తుంది, ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట. ఇలా ముందుకు వస్తే ఇదంతా పల్నాడు డిస్టిక్ అనమాట. ఈ 5 డిస్టిక్ల్లో పల్నాడు డిస్టిక్ నుంచి ఇలా గుంటూరు డిస్టిక్లోకి వచ్చేస్తుంది. ఈ గుంటూరు డిస్టిక్లో NH65 దగ్గర ఇక్కడ వరకు ఫస్ట్ ఫేజ్ అనమాట. ఈ మొత్తం కంచించర్ల నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఫేజ్లో వస్తుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో వచ్చేసి ఈ NH65 నుంచి ఇలా ముందుకెళ్తే ఈ బందర్ రోడ్డు ఉంది కదా, ఇది వచ్చేసి బందర్ రోడ్డు. NH65 ఇది బందర్ రోడ్ని ఇది క్రాస్ చేస్తూ ఇలా పొట్టిపాడు వద్ద ఇది NH16 ఈ లైన్ కూడా కలుస్తుంది. ఈ క్రాసింగ్ ఇక్కడ వరకు ఇది సెకండ్ ఫేజ్లో తయారవుతుంది. ఇక్కడ నుంచి పొట్టిపాడు నుంచి ఇక ముందుకెళ్తే ఇలా కంచించర్ల వరకు మళ్ళీ ఫేజ్ 3 వస్తుంది అనమాట. ఈ 3 ఫేజ్లోగా